హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా కానిస్టేబుల్ క్యాటర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి కేవలం మనము ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2nd సెప్టెంబర్ 2024 నుంచి 1st అక్టోబర్ 2024 లోపు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కానిస్టేబుల్ కిచెన్ సర్వీసెస్కి సంబంధించి 819 వేకెన్సీస్ అనేవి మనకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్కి 697 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 122 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇక్కడ అయితే మనకు మెన్షన్ చేశారు. సో ఈ లింకే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ జాబ్స్లో మనం జాయిన్ అయినట్లయితే మనకి మినిమం బేసిక్ పే 21,700 నుంచి 69,100 వరకు ఉంటుంది. దట్ మీన్స్ మనకి ఫస్ట్ మంత్ నుంచి టేక్ హోమ్ శాలరీ నియర్లీ 40,000 దాకా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే చాలు, మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ సర్వీసెస్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి 10th క్లాస్తో పాటు NSQF లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి అడుగుతున్నారు, లేదా కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ కిచెన్ సర్వీసెస్కి సంబంధించి మనము బేసిక్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 25 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే SC/ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్. సో హైట్ మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 155 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 75 ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 6/6 విజన్ అనేది మనకు అడుగుతూ ఉన్నారు వితౌట్ కరెక్షన్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆన్లైన్ మోడ్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా ఈ జాబ్స్కి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్వర్డ్ సెట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయడము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము 100 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు SC/ST క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్ మోడ్లో 100 రూపీస్ ఫీజు పే చేసి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం మనకి 4 ఫేజెస్ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. ఫేజ్ 1లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది చేయాలి 7.5 మినిట్స్లో. 11 ఫీట్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్లో జంప్ చేయాల్సి ఉంటుంది. 3.5 ఫీట్ హై జంప్ 3 ఛాన్సెస్ లోపు జంప్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ అనేది 4 minutes 45 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. 9 ఫీట్స్ లాంగ్ జంప్ 3 ఛాన్సెస్ లోపు ఇక్కడ జంప్ చేయాల్సి ఉంటుంది. అదే హై జంప్ అయితే 3 ఫీట్ హైట్ జంప్ చేయాలి ఫ్రెండ్స్, హై జంప్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్స్. ఫేజ్ 1 ఎవరైతే క్లియర్ చేసుకున్నారో వారికి ఫేజ్ 2 కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ ఇక్కడ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ యాప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 1 అవర్ టైం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి గాను మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫేజ్ 3 ఫ్రెండ్స్. సో ఈ 2 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకైతే ఫేజ్ 3లో మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్.
సో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.